అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే జడ్జిమెంట్ ఎస్సీ రిజర్వేషన్ పైన మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. నాకు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్, మదురై సింగిల్ జడ్జ్ బెంచ్, తమిళనాడు. జస్టిస్ బై దిస్ జడ్జ్మెంట్ బై జస్టిస్ విక్టోరియా మోరీ. ఎన్ వి అయ్యప్పన్ వర్సెస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్యాకుమారి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. అసలు కేసులో ఫ్యాక్ట్స్ ఏంటి? అమృతా రాణి అనే ఒక లేడీ, అమృతా రాణి అనే ఒక లేడీ కన్యాకుమారి జిల్లాలోని థరూర్ గ్రామ పంచాయతీకి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈమె ఈజ్ ఏ చైర్మన్. అగ్రీవ్డ్ బై దిస్, ఈమె చైర్మన్ కావడానికి అగ్రీవ్డ్ బై అయినటువంటి అయ్యప్పన్ ఫైల్డ్ పిటిషన్. ఆయన ఏం చేసినాడు? ఒక పిటిషను కలెక్టర్ ముందులో పెట్టినాడు. ఏమని? ఈ అమృతారాని 2005లో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మ్యారేజ్ చేసుకుంది. అండ్ ఆమె యొక్క పిల్లలు కానీ ఆమె యొక్క వ్యవహార శైలి మొత్తం కూడా క్రిస్టియానిటీలోనే నడుస్తుంది. దాన్ని డిస్కస్ చేసినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి గారు కొన్ని అబ్జర్వేషన్స్ చేశారు. ఏమని? ద ప్రియాంబుల్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది? ఓన్లీ క్రిస్టియన్ పర్సన్స్కు మాత్రమే ఈ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఎవరికి వర్తిస్తుంది? సిఎంఏ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్స్కి మాత్రమే వర్తిస్తుంది. ప్రజెంట్ కేసులో అమృతా రాణి ఎవరైతే ఉన్నారో ఆమె క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నారు. సో దేర్ ఇస్ ఎ వైల్ కమిషన్, అంటే వైల్ మ్యారేజ్ కండక్ట్ చేసేటప్పుడు 3 బ్యాన్స్ ఉంటాయి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో. రిలేషన్ బ్యాన్ ఉందా, లేకపోతే వాళ్ళ మధ్యలో మ్యారేజ్ చేసుకోవడానికి ఉందా లేదా అనేది. 3 బ్యాన్స్ లోపల దాటిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ పిల్లల యొక్క పెంపకము క్రిస్టియానిటీ ప్రకారమే జరిగింది. పిల్లల యొక్క పెంపకం క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్ పద్ధతి ప్రకారం జరిగినటువంటి అన్నీ, అంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ జీవన విధానం క్రిస్టియన్లో జరుగుతుంది. కాబట్టి ఎక్స్ప్రెసివ్లీ కోర్టు ఇచ్చిన మాట ఏంటంటే, ఎక్స్ప్రెసివ్లీ మతాన్ని వదలడం జరగలేదు. ఎక్స్ప్రెసివ్లీ మతాన్ని వదలడం జరగకపోయినా మ్యారేజ్ చేసుకోవడము, తర్వాత పిల్లల్ని పెంపకము, తర్వాత బ్యాప్టిజం మ్యారేజ్ టైంలో తీసుకున్నటువంటివన్నీ మతాన్ని వదిలిన వాటి కిందికి కన్సిడర్ చేస్తూ జడ్జి గారు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ ఏంటి అంటే, హిందూ రిలీజియన్లో మాత్రమే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రకారం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జడ్జిమెంట్ ప్రకారం కానీ హిందూ మతంలో మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే వాళ్ళది ఉంది. వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి తరతరాలుగా వీళ్ళ మీద పీడనానికి గురి అవుతున్నారని చెప్పేసి ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 ప్రకారము ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 1950 ఎస్సీస్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇట్స్ అ కాన్స్టిట్యూషన్ ఆర్డర్. A person cannot claim SC status while he is in Christianity. ఒక పర్సన్ క్రిస్టియానిటీని అన్ని విధాలుగా ఫాలో అవుతూ, మ్యారేజ్, పిల్లలు, పెంపకం అన్నీ ఫాలో అవుతూ, నాకు మళ్ళీ ఎస్సీ కింద నాకు రిజర్వేషన్ కావాలని కోరడం అనేది ఇట్ ఈస్ అగెనెస్ట్ లా అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో వెనెవర్ ఎనీ పర్సన్, ఎప్పుడే కానీ ఎవరే కానీ ఫాలోస్ ఎనీథింగ్ ఈజ్ అజ్యూమింగ్ దట్ దే ఆర్ క్రిస్టియన్. సో క్రిస్టియానిటీ యొక్క పద్ధతులను ఫాలో అవుతున్న వాళ్ళు
డైరెక్ట్లీగా క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినారు అన్నటువంటి విషయాన్ని జస్టిస్ గారు కన్సిడర్ చేసి ఈ పిటిషన్ను అలో చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ మ్యానర్ రీసెంట్గా మన ఏపీ లోపల ఒక జడ్జిమెంట్ వచ్చింది. అక్కల రామిరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఈ కేసు ఎటువంటిదంటే, ఈ కేసులో ఒక పాస్టర్ రామిరెడ్డి గారు నన్ను ఎస్సీ కులం అని ఆయన నన్ను అబ్యూజ్ చేసినాడు అని పెడతాడు. కానీ పాస్టర్ కోర్టు కన్సిడర్ చేసినప్పుడు ఏం చేసిందంటే, వెన్ యు ఆర్ ఎ పాస్టర్ అండర్ క్రిస్టియానిటీ, దిస్ ఈస్ క్రిస్టియానిటీ, బట్ యు ఆర్ ఫైలింగ్ ఏ కేస్. ఏమని చెప్పేసి చేస్తున్నావు నువ్వు కేసు? ప్రొటెక్షన్, యు ఆర్ సీకింగ్ ప్రొటెక్షన్. ఏమి ప్రొటెక్షన్ అండర్ ఎస్సీ ఎస్టీ లా. ఈ ఎస్సీ ఎస్టీ లా ఎప్పుడు అప్లికబిలిటీ అవుతుంది? వెన్ యు ఆర్ ఏ హిందూ. ఎందుకంటే ఎస్సీ అన్న పదము హిందూలోనే ఉంటుంది, వేరే మతాల్లో ఉండదు. కాబట్టి మీరు హిందూ కాకుండా ఉండి క్రిస్టియానిటీ లోపల ఉండి పాస్టర్గా ఉన్నారు అందులో. కాబట్టి ఇది వీలు కాదు అని ఎవరైతే అక్కల రామిరెడ్డి గారు ఇచ్చిన సెక్షన్ 482 సిఆర్పిసి పిటిషన్ ఉంటుందో దాన్ని అలో చేయడం జరిగింది. బై వర్చ్యూ ఆఫ్ ఈ రెండు జడ్జిమెంట్స్, మొదటి సింగిల్ జడ్జి బెంచ్ ఇది అయ్యప్పన్, తర్వాత అక్కల రామిరెడ్డి స్టేట్ ఆఫ్ ఏపీ, రెండు జడ్జిమెంట్ ప్రకారము లీగల్ పర్సెప్షన్ అంటే జ్యుడిషియరీ యొక్క కోణం ఏ విధంగా ఉందంటే, ఒక మతాన్ని ఎక్స్క్లూజివ్లీ వదలకపోయినా ఆ మతాన్ని కాదని వేరే మతం యొక్క భావజాలం కానీ పద్ధతులు కానీ ఆచరించినప్పుడు వాళ్ళు అదే మతానికి సంబంధించినటువంటి వాళ్ళుగా పరిగణించబడతారు. ఎప్పుడైతే క్రిస్టియానిటీకి కన్వర్షన్ అవుతారో వారిని హిందువులుగా పరిగణించడం కుదరదు కనుక ఎస్సీ ఎస్టీ యాక్ట్ పనిచేయాలి. కావున రిక్వెస్ట్ విత్ లీగల్ ఫ్రెటర్నిటీ అండ్ లా అండ్ ఆర్డర్ సంబంధించిన వైల్ డిస్కషన్ ఆఫ్ కేస్, వైల్ కన్సిడరింగ్ ద కేస్, వెదర్ కంప్లైంట్ ఇచ్చే పర్సన్ ఎస్సీ స్టేటస్లో లాంగ్ టర్మ్లో ఉన్నాడా లేడా, లేకపోతే ఈ స్టేటస్లో లేకుండా వేరే స్టేటస్ ఏదైనా నడుస్తుందా, అది ప్రూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ స్టేటస్ని డిసైడ్ చేసినప్పుడు కేస్ ఫ్యాక్ట్స్ ఎస్సీ ఎస్టీ అంటే అప్లికబిలిటీ కాదు. కాబట్టి మతం మారినప్పుడు రిజర్వేషన్ అప్లికబిలిటీ కాదు, మతం మారినప్పుడు ఎస్సీ ఎస్టీ కింద ప్రొటెక్షన్ రాదు. ప్రజెంట్ ఈ రెండు హైకోర్టు జడ్జిమెంట్స్ల వల్ల ఈ స్టేటస్ లీగల్ పొజిషన్ నడుస్తుంది. బట్ వి విల్ సీ భవిష్యత్తులో సుప్రీంకోర్టులో వీళ్ళు ఎవరైనా అప్పీల్కి వెళ్తే మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తుందేమో. ప్రజెంట్ ఈ స్టేటస్ నడుస్తుంది కాబట్టి దీన్ని మనం కన్సిడరేషన్ చేస్తూ కేసులు తీసుకునేటప్పుడు పరిగణనలో తీసుకోవాలి. థ్యాంక్ యూ.